భోజనానికి పిలిచాను వీళ్ళని ఇంకా రాలేదేంటి? రాజశేఖర్ మీ గురించి అనుకున్న అంతలోపు వచ్చేసారు. రండి. మమ్మల్ని భోజనానికి పిలవడం చాలా సంతోషంగా ఉంది పడాలా. మన కాలనీలో చాలా మంది ఉన్నారు కానీ ఆత్మీయులు కొంతమందే ఉంటారు. వాళ్ళు ఎక్కడ ఉంటారు? ఇక్కడ ఉంటారు. ఇక్కడ ఉన్న వాళ్ళని భోజనానికి పిలిచారు. పిలవకుండానే మమ్మల్ని కూడా భోజనానికి పిలవచ్చుగా అనే వాళ్ళు చాలా మంది ఉంటారు. మనం పిలవం కదా. ఈ రోజు నేను మీకిచ్చే ఆతిథ్యం మీకు 6 జన్మల వరకు గుర్తుండిపోవాలి. భోజనం ఏ అరిటాకులు పెడతాను అనుకుంటున్నా తెలుసా? ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలుసా అరిటాకులు? కోనసీమ నుంచి. ఆ ఆకులు ఎలా ఉంటాయో తెలుసా? అన్నంతో పాటు ఆకులు కూడా తినేస్తారు. రండి కూర్చోండి. మాకు కూడా ఆకలేస్తుంది ఇక్కడ. పిలుస్తాను మాస్టర్, తర్వాత మీకే పిలుస్తాం మిమ్మల్ని. వద్దు సార్, ఈ బంపర్ ఆఫర్ మీకు వద్దు. కూర్చోండి. మన పడాల మర్యాద వేర్రా. నా అనుకున్నాడంటే నెత్తి మీద పెట్టుకొని చూసుకుంటాడు. మరి ఇంకా రాలేదు భోజనాలు. గంట తర్వాత గంట ఉంటది వీళ్ళకి. అరే మనం చెయ్యి కడుక్కొని గంట సేపు అవుతుంది. ఈ పడాలి ఇంకా భోజనాలు పెట్టండిరా. అవునరా, ఆకలేస్తుంది ఇంకా ఆకులేడే. పడాలా రాజశేఖర్ చెయ్యి కడుక్కొని గంట సేపు అవుతుంది. పడాలి ఇంకా భోజనం పెట్టడం లేదేంటి? నేను అడగడం లేదురా, రవి గారు అడుగుతున్నాడు. ఇప్పుడే ఆకులు కోనసీమ నుంచి వ్యాన్ లో బయలుదేరి రాగానే పెట్టేస్తా. ఎక్కడి నుండి బయలుదేరా? కోనసీమ నుంచి బయలుదేరా. అక్కడి నుంచి ఎప్పుడు వస్తాయి? మాకు ఎప్పుడు భోజనం పెడతారా నువ్వు? మా వెంకట గారు బండిని మామూలు తోతాడు అనుకుంటున్నావు రాజశేఖర్? నువ్వు రాకెట్ కంటే స్పీడ్ గా తోలుతాడు. అక్కడ ఉన్నాడు, అనే లోపు ఇక్కడ ఉంటాడు. అయ్యగారు ఏంట్రా? వంకాయ కూర టేస్ట్ చేసి చెప్పండి ఎలా ఉందో. ఏ వండేవరా వంకాయ? నా అతిథులకి నేను ఎలాంటి కూర పెట్టాలని కలగన్నానో అలాగే వండేవరా. ఆ ఆకులు తెచ్చే వెంకట ఎక్కడ ఉన్నాడో కనుక్కో, ఆకలేస్తుంది పడాలా. ఓకే ఇప్పుడే ఫోన్ చేస్తా. అమ్మా వెంకట్ ఎక్కడున్నావు నాన్న? అవునా, సరే రా. ఎక్కడున్నాడు వాడు? ఇప్పుడే రావులపాలెం బ్రిడ్జి దాటాడంట. రావులపాలెం బ్రిడ్జి ఇప్పుడు దాటాడా? అరే హైదరాబాద్ కి రావులపాలెంకి 500 కిలోమీటర్లు ఉంటదిరా. వాడు ఎప్పుడు వస్తాడో మేము ఎప్పుడు తినాలరా? ఇది కాని పని, వాడు పెట్టాడు చేయడు. అరే ఆగండ్రా. భోజనం పెట్టడం ఆలస్యమైందని చెప్పి ఆత్మీయుడు వదిలేసి వెళ్ళిపోతారా మీరు? వెళ్ళిపోండి, ఒక్క నిమిషం ఉండండి. కత్తి తీసుకోరా. నన్ను నరికి నా సాయం మీద నడుచుకుంటూ ముగ్గురు వెళ్ళిపోండ్రా. చంపడం ఏంట్రా? మరి లేకపోతే నా ఆత్మగౌరవాన్ని చెప్పేసి వెళ్తున్నప్పుడు నేను బతికినా ఒకటే చచ్చా ఒకటే కదరా. అంత పెద్ద పెద్ద మాటలు వదిలే పడాలా. ఎక్కడ కూర్చొని చేస్తాం. ఇప్పుడు మీరు నా మర్యాదను కాపాడారు. సాయంత్రం 4 గంటలు అయిపోయింది అప్పుడే. నాకు చాలా నీరసంగా ఉందిరా. నాకు నీరసంగానే ఉంది. అరే పడాలా ఏంటి అశోక? ఏం తింటున్నారా? గారెలు తింటున్నా. నువ్వు మాత్రం గారెలు బూరెలు బాగానే తింటున్నారా? ఆ దరిద్రం ఎక్కడ దాకా వచ్చాడు? ఫోన్ చేసి కనుక్కోరా. అలాగే అమ్మా వెంకట్ ఎక్కడున్నావు నాన్న? అలాగే వచ్చే నాన్న వచ్చి. ఎక్కడి దాకా వచ్చాడంట? కోదాడు నుంచి రైట్ కి తీసుకొని వరంగల్ మీద నుంచి వస్తున్నాడంట. మరి వరంగల్ ఎందుకు వెళ్ళాడు వాడు? ఇదే మాట నేను వాడిని అడిగాను రాసేక. ఎప్పుడు అడిగావు? వెనకాల నుంచి అడిగాను మాట. వాడేమన్నాడు, సూర్యాపేటలో వాళ్ళ అత్త ఉంటదంట, వాడి అత్తకి వీడికి పడదంట. వాడు అత్తకి వాడికి పడకపోతే ఆ ఊరేం చేసింది? ఊరి పక్కన హైవే ఏం చేసింది? ఇటువైపు రావచ్చు కదా. ఈ మాట కూడా నేను వెనక నుంచి అడిగాను. ఇప్పుడు అడగలేదని చెప్పి వెనకాల నుంచి అడిగారని చెప్తున్నాడా? పడాలా, నీకు నీ ఆత్మీయులు ఎంత ఇంపార్టెంటో నాకున్న ఆత్మగౌరవం కూడా అంతే ఇంపార్టెంట్ అంటాడు. అంతా వాడు క్లారిటీగా చెప్పినప్పుడు వాడి కోసం నేను వెయిట్ చేయడం అంత ఇంకేం చేయలేను కదా. ఓ ముద్ద అన్నం ఉంటే పెట్టండి అయ్యా. అరే ఎవరైనా ఆకలితో ఉంటే నా ప్రాణం గిలిగిలా కొట్టుకుంటుందా? ఒక్క నిమిషం రా, కడుపు నిండా తినరా. మహానుభావుడు అయ్యా, నీలాంటి వాళ్ళు ఈ సమాజంలో ఉన్నంత వరకు ఆకలితో చావులే ఉండవయ్యా. వీడు ఆఖరికి అడుక్కునేవాడు కూడా అన్నం పెడుతున్నాడు రా, మనకు మాత్రం పెట్టట్లా. అయ్యగారు పనులందరం ఫోన్ చేసామండి. తినేసరిగా అందరూ చక్కగా పడుకోండి. అయ్యా మళ్ళీ ఆకలేసింది అనుకో మళ్ళీ తినేయండి. మీరు పుణ్యాత్తులయ్యా. అసలు కాంప్రమైజ్ అవ్వద్దు. మిగిలిపోయినా పర్లేదు, మళ్ళీ వండొచ్చు. నా వల్ల కాదు, నేను పారిపోతా. మనకి ఐడియా వస్తుందనే ఆ దరిద్రుడు ముందే ఇంటికి గొల్లెం పెట్టాడు రా. ఆకులు వస్తే నన్ను లేపండి, లేకపోతే నా శవాన్ని లేపేయండి. ఏంట్రా రాశోక? ఏం తింటున్నారా నువ్వు? పులిహోర కారం పులిహోర, మామూలుగా లేదు. పులిహోర దద్దాచిన కడుపు నిండా బాగా మెక్కు. అరే
మాకు మంచినీళ్ళని ఇవ్వరా? ఏయ్, ముందు మంచినీళ్ళు తాగేస్తే తర్వాత అన్నం ఎలా తింటారా మీరు? ఎలా తింటారు మీరు? కాబట్టి ఆకులు వచ్చేంత వరకు నాలుకను కొద్దిగా తడుపుకోండి. 48 గంటల అంటే 2 రోజులు అయిపోయింది. 48 గంటలు అయ్యింది, ఇంకా భోజనం పెట్టలేదేంట్రా వాడు? రాజశేఖర్, రాజశేఖర్, అరే రవి, రాజు పడిపోయారా పోయారా? ఏం అర్థమైందా? డాక్టర్ గారు, నా ఇంటికి అర్జెంట్ రండి సార్, 4 సెల్లు పట్టుకొని. నా ఆత్మీయులకి అరిటాకులో భోజనం పెట్టాలని నా కోరిక. ఆకు రావడం 48 గంటలు లేట్ అయింది. ఈ గ్యాప్ లో వీళ్ళు ఇలా అయిపోయారు. అది సెలైన్ బాటిల్లోనే పెట్టిస్తున్నాడు కానీ మనకింత భోజనం పెట్టలేదురా. ఎంత ఖర్చైనా పర్లేదు డాక్టర్ గారు, వీళ్ళు బాగా అవ్వాలి. దాని తర్వాత అరిటాకులో భోజనం తినేసి ప్రశాంతంగా ఇంటికి వెళ్ళాలి. మీరు ఎప్పుడు తిన్నారేమో కొద్ది భోజనం చేయండి. పర్వాలేదు పర్వాలేదు, మీకు అరిటాకుల్లో పెట్టండి, మామూలుగా పెడతాను. అయితే సరే. పడాలా పడాలా? ఆ దరిద్రుడు వస్తున్నాడో చచ్చాడో కనుక్కోరా. అమ్మా వెంక, ఎక్కడున్నావు నాన్న? ఇంటి వెనకాల ఉన్నావు, 2 నిమిషాలు వస్తావు. పనికి మాలోడా, మా ఆకలితో నీకు ఆటలేంట్రా? నువ్వు మనిషి పశువురా దరిద్రుడా? తొందరగా రారా, తొందరగా రా, పనికి మాలోడా. వెంకట్ త్వరగా వచ్చాను నాన్న. ఏంటి రావట్లేదా? ఇటు తిట్టికి హట్ అయ్యావా? అయ్యో వెంకట్, హలో హలో హలో. ఆకులు రాలేదా? ఆ బొంగులు వచ్చాయి, ఆకులు ఎక్కడ వస్తాయి? ఇంటి దాకా వచ్చాడు. ఇటు తిట్టేసరికి హట్ అయ్యి వెనక నుంచి వెనక వెళ్ళిపోయాడు. సర్లే, అయిపోయింది. రాయలసీమ నుంచి రాయలకున్న అరిటాకులు తెప్పిస్తాను. 45 గంటల్లో తినేసి భోంచేసేది. నీ పెళ్లిరా ఆనందం ఏది? చెప్తాను అదొక సంబంధం, మళ్ళీ దానికోసం నేను డాన్సులు. మంచి సంబంధం చూసా కదరా. ఏంట్రా మంచి సంబంధం? అది అలా ఆచారం అట్రా. ఏం ఆచారం రా? పెళ్లికి ముందు అమ్మాయిని చూడకూడదు, పెళ్లి అయిన తర్వాత కూడా 1 వీక్ వరకు అమ్మాయిని చూడకూడదు, దాని తర్వాత ఫస్ట్ నైట్ చేస్తారట. మరి నేనేం చేయాలి? భజన చేసుకోవాలి అప్పుడు దాకా? ఈటే మైక్ ఆఫ్ చేయండి సార్ కొంచెం. ఈ టైంలో నీకు పెళ్లి అవడం చాలా గ్రేట్. అసలుకే నీ మీద బయట పెద్ద బ్యాట్ టాక్ ఉంది, అర్థమైందా? నా మీద పెట్టకుందా? ఉన్న టాకే అది. చూడు ఎలా చేసుకొచ్చాడు. ఎన్ని పెళ్లి చేసుకుంటాను. స్కిట్ సార్, స్కిట్ ఇది. అసలుకే బ్యాట్ టాక్ నడుస్తుంది, అసలుకే హెయిర్ పోతుంది, తర్వాత సంబంధం అస్సలు రాదు. నాకు హెయిర్ ఫాల్ ఏంట్రా? సూపర్ హెయిర్ నాది. నీకు కాదు, నాకు హెయిర్ ఫాల్ అవుతుంది, నీకు సంబంధం రాదు అంటున్నారు. ఈ హెయిర్ ఫాల్ కి నాకు పెళ్లికి సంబంధం ఏంట్రా? ఇప్పుడు నాకు హెయిర్ ఫాల్ అయిపోయింది అనుకో, పట్టబుర వచ్చేస్తుంది. మన ఇద్దరం ఫ్రెండ్స్, అప్పుడు ఏమనుకుంటారు? మన ఇద్దరు సేమ్ ఏజ్ అనుకుంటారు లేదా? అప్పుడు పెళ్ళి అవ్వదు. ఈ టైంలో ఏదో సంబంధం చేసేసుకో. అలా కాదురా, రేపు పొద్దున్న అమ్మాయిని చూసిన తర్వాత సరే బాగాలేదు, దరిద్రంగా ఉందని ఫీల్ అయితే ఏంటి? అవునరా, నాది సేమ్ డౌట్. రేపు పొద్దున్న అమ్మాయిని మొహం చూసిన తర్వాత దరిద్రంగా ఫీల్ అయింది అనుకో, పరిస్థితి ఏంటప్పుడు? అది మా ఫీలింగ్ కూడా అదే. కట్నం ఏమన్నా అడిగా పోనీ? కట్నం విషయంలో మాత్రం మావాడు కాంప్రమైజ్ అవ్వడండి. మార్కెట్ లో మావాడు 50 అని చెప్పా, వాళ్ళు 60 ఇస్తా అన్నారు. 60 లక్షలా? 60,000. 60,000 ఏంటి? అదేంటి మీ వాడు ఈవెంట్ అంతేగా తీసుకుంటా అన్నారు వాళ్ళు. సరే పోనీ అట్లీస్ట్ పొలం స్థలం ఏదైనా అడిగావా? ఈ విషయంలో మాత్రం ఎస్ చెప్పారు వాళ్ళు. 10 ఎకరాలు మర్రి తోట ఇస్తా అన్నారు. మర్రి తోట. మరి తోట నేనేం చేసుకోవాలి? అందాక దయ్యాలకి రెంట తిప్పుకోమని చెప్పారు. పోనీ రాజమండ్రి సంబంధం ఉంది కదా, వాళ్ళతో మాట్లాడొచ్చు కదా. ఫోన్ చేశాను రా, మొన్న ఏదో షో చేసేవాడు కదా, అదేదో పావురాలు తీసే స్టేజ్ మీద. అందరూ చూస్తుండగా మ్యాజిక్ చేస్తూ పావురాలు తీసాడు. పొరపాటున మా అమ్మాయి ఊరిందంటే ఇంకేం దింపుతాడు ఇంట్లో నుంచి భయపడ్డారు వాళ్ళు. పెళ్ళైన 1 వీక్ తర్వాత మనకి గట్టం ఉంటదిగా? కాదు, 1 వీక్ తర్వాత పూజలు ఉన్నాయట. ఆ 4 రోజులు పూజల తర్వాత దాని తర్వాత దాని తర్వాత మామయ్య గారు వచ్చి నడుస్తారు, ఏం బాబు నీకు శోభనం ఇష్టమేనని. ఇష్టమేంటి అంట. ఇలా అన్నా ఇంకో కక్కుర్తని చెప్పి క్యాన్సిల్ చేసేస్తారట. సరే సరే, లేదు ఇష్టం లేదు నో అంట. ఇష్టం లేదు నువ్వు తేడా నుంచి మొత్తం పెళ్ళే క్యాన్సిల్ చేస్తారట. మరి ఏం చేయాలరా? దాని తర్వాత 10 రోజుల తర్వాత నాకు వచ్చి అడుగుతారు, ఏం బాబు మీ ఫ్రెండ్ కి శోభనం చేయడం నీకు ఇష్టమని నన్ను అడుగుతారట. నా శోభనంకి నేను ఎందుకు అడుగుతారా? అదే పన్నీ ఆచారం అంటారా బాబు. నేను ఓకే అంటే అప్పుడు నీ శోభనం వద్దట. మరి నువ్వేం చెప్తావు? ఇంకేం అనుకోలేదు. అప్పటికే నెల అయిపోద్దిరా. సరే ఏదో చేద్దాం. మీ మామయ్యని పరిచయం చేయలేదు కదా, మనీయా పెళ్లి కొడుకు. ఫోటోలోనే బాగున్నాడు. ఎదురులో మోన అంటే బయట బాగాలేదని ఏంటి? నిజం చెప్పడం ఫీల్ అవ్వకూడదు. అయినా మనకు అన్నంతో సంబంధం ఏముంది? అంటే అబ్బాయి కొంచెం ఎంక్వైరీ చేసుకుంటారా మీరు? శేఖర్ మాస్టర్ అడగని చెప్తాడు. వద్దొద్దు.
తెలుసు కానీ మన వంశాచారం అంతా మొత్తం తెలుసండి 2 చెప్పాను వారాల తర్వాత శోభనం 2 వారాలు వెయిట్ చేయాల్సిందే. ఇచ్చాడు ఓకే గానీ ఏమైంది? మనడు కొంచెం ముందే ఏమైనా ఛాన్స్ ఉంది. ఏంటండి 2 వారాలు ఆగిపోతే అలాగా? నాకు 2 సంవత్సరాలు ఆగాను నేను. ఏంటి పెళ్లి తర్వాత మీకు 2 సంవత్సరాల తర్వాత శోభనం అయిందా? అయింది మరి. అమ్మాయిని పిలిపించండి. వెళ్ళి తీసుకొస్తాను అమ్మాయిని. ఎంతమంది వచ్చారేంటి? ఏంట్రా 5 తెచ్చాడు 5 ఇచ్చేస్తాడు ఏంటి? నీ గురించి తెలిసి తాళగట్టారు రండి. నా భార్య ఎవరో తెలియాలి కదండి. ఏమండి చెప్పాను కదా మీకు 1 వీక్ కూడా తెలియదు. అమ్మా వెళ్ళి పెళ్లి పెళ్లి కూర్చోండి. 5 చేసుకోవచ్చా? ఏంటి దండ వేస్తే పెళ్లి అయిపోయినట్టే. ఓ మీ ఆచారం అలాగా దండేస్తే పెళ్లి అయిపోయినట్టేనా? అలా ఒక్కరే కాండి. మీరు హెత్తను అంతేసి మా ఆచారం ప్రకారం వాళ్ళే వేసుకుంటారు. అయిపోయినట్టే. ఏంటి అలా అయితే సార్ నేను వేసుకో ఏంటి సార్? తిను 2 వీక్స్ తిరుగు కూర్చో. అయిపోయింది పెళ్లి పెళ్లి అయిపోయిందా? అయిపోయిందా? అమ్మా, అమ్మాయిలు అలా లోపలికి వెళ్ళండి అమ్మా. సార్ ఎవరికి వేసారో కూడా దండ అన్ని తెలిసి చేస్తున్నారండి మీరు. ఒక్క నిమిషం మొహడత పరచమండి. మాట్లాడు. ఇలాంటప్పుడు నేను టాలెంట్ చూపించాలి. ఇప్పుడు చూడు నా భార్య అలాగే ఎలా కొనుక్కుంటాను చూడు. మామయ్య గారు కొంచెం తలనొప్పిగా ఉంది, అమ్మాయిని టీ తీసుకొని రమ్మంటారా? అమ్మాయి టీ తీసుకురండి అమ్మాయి. వస్తుంది. ఏంట్రా 5 తీసుకొచ్చి ఇస్తారు? ఇలా కాదు కానీ ఏంట్రా ఇలా టీలు గీలు అడుగుతుంటే సరిగ్గా చెప్పట్లా. చిన్న ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేస్తాను. మామూలు ఎమోషనల్ డ్రామా చేయగానే వచ్చినాం చూడు. అలా పరిగెట్టుకుంటూ వచ్చి ఏమండి అని పట్టుకుంటది. నా కళ్ళు తిరుగుతున్నాయి. నేను ట్రై చేస్తాను ఆగోసరే. నాకు కళ్ళు తిరుగుతున్నాయి. మా వంశాచారం ప్రకారం పెళ్లి కొడుకు రియాక్ట్ అవ్వరండి. పెళ్లి కొడుకు ఫ్రెండ్ రియాక్ట్ అవుతాం. ఇలా బయటపడట్లేదు కానీ చిన్న సెంటిమెంటల్ డ్రామా ఆడదాం. సూపర్ రా. పెళ్ళైన తర్వాత అమ్మాయి జాబ్ చేస్తాను అక్కడికి వెళ్తాను ఇక్కడికి వెళ్తాను అంటే కుదరదు. నేను చెప్పినట్టు పెయిన్ లా ఉండాలన్నమాట. అయ్య బాబాయ్ అలాగంటే చాలా కష్టం అండి. అలాగంటే చాలా కష్టం అండి. హై బాబాయ్ 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 నాకు చాలా కష్టంగా ఉందండి. నీకు ఎప్పుడు కష్టంగానే ఉంటుంది. భార్య భర్తల నేత వాళ్ళు కొన్ని టేస్ట్లు ఉంటాయి. అవి మ్యాచ్ అవుతాయి. వీళ్ళు క్వశ్చన్స్ అడరా. నేను ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేటప్పుడు మీకు ఏం తేవాలి? ఏంటి 5 వీకెండ్ సినిమా చూడడం మీకు ఇష్టమేనా? మీకు ఇష్టమైన కొరియోగ్రాఫర్ ఎవరు? ఎవరిని వదలడు ఆయన. ఓకేనా? టెస్ట్లు అయిపోయినా? చాలా బాగా అండి. మంచి ట్రైనింగ్ 2 ఇచ్చారు. వారాల వరకు. పడుకుందారా నిద్ర వస్తుంది. అమ్మో. రేపు పొద్దున్న డిసైడ్ అవుతుంది ఏం చేద్దాం. సరే బాయ్. నాన్నగారు బయట హాల్లో పడుకోలేకపోతున్నాను. లోపల హాల్లో పడుకోం. పడుకోండి తొందర పడుకోండి. చాలా కష్టంగా ఉందిరా. నీ కష్టంలో పడి పడుకుంటా కొంచెంసేపు. జనరల్లీ పెళ్ళైన వాళ్ళకి వైట్ ఇస్తారు. సో ఆ లాస్ట్ దే మన సెటప్. నేను పట్టేసా. నైట్ టైం నాకు ఇలా ఆడుకోవడం అలవాటు అండి. ఎందుకు వచ్చారు? జస్ట్ దాగుడు మూతలు ఆడదామని. వెళ్ళండి పడుకోండి. మీరు పడుకోండి. వైట్ మామయ్య గారు, అమ్మాయిలకి పింక్ అంటే ఇష్టం. అమ్మో కాళ్ళు కూడా ఉప్పుతుందంటే మన సెటప్పే. నేను చాలా మిస్ అయ్యాను తెలుసా. ఐ లవ్ యు సో మచ్. రెండు వారాలు ఆగలేనండి. మీకు దండం పెడతాను వెళ్ళి పడుకోండి. జస్ట్ నేను ఇప్పుడే వాష్రూమ్కి వెళ్ళొస్తా. నాకు తెలిసి మామ అక్కడ ఉన్నాడు. 5ది ఇదే అనుకుంటా. సెటప్. అంకుల్ గారు మీరు లైన్ చెప్తాను. ఏమైందండి? మీరు ఏం చేస్తారు మాడు శోభనం చేయండి ఫస్ట్. నాకు ఫస్ట్ శోభన అయిపోవాలి సార్. ఒక్క నిమిషం. హలో పంతులు గారు చెప్పండి. ఓకే పంతులు గారు ఇప్పుడే చెప్పారండి 2 సంవత్సరాల తర్వాత శోభనం పెడితే మీ సంసారం చాలా బాగుంటుందని చెప్పారు. సో 2 సంవత్సరాలు వెయిట్ చేయండి. ఏంటి సార్ 2 సంవత్సరాలు? 2 సంవత్సరాలు అలా వెయిట్ చేస్తారు సార్. మా పెద్దనాన్న 30 ఏళ్ళు వెయిట్ చేస్తారా? వద్దండి. అదిరిపోద్ది జాతకం. అది చూడండి అది వచ్చాడు. పెద్దనాన్న నీకు ఈ రోజు అంటే శోభనం మరి.
తొక్కలో నాకేమి వద్దు నేను వెళ్తాను. మాకు లాగ్ ఇష్టం ఉండదు. ఎవడ గాడి ఆడికి ఏటలు బయట పెట్టేసుకుంటున్నారు. అమ్మా పడుకోండి అమ్మా.